హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంతకుముందు వీడియోలో నేను ఉక్కిరి ఎలా చేయాలో చూపించాను కదండి, ఉక్కిరి పిండే. ఇప్పుడు ఉక్కు ఎలా కుకింగ్ చేయాలో చూపిస్తాను. గిన్నె అయితే తీసుకొని 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసేసి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా, ఇది పట్టికి పౌడర్ చేసుకున్నానండి. అది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదిగోండి, నేను ఇంతకుముందు వేసాను కదా, ఇదే పట్టికి అంటారు. చిన్నపిల్లలకి పడితే మంచిది. ఈ పట్టికినైతే నేను పౌడర్ చేసుకున్నాను, అది వేసుకున్నానండి 1 స్పూను. అలానే చిటికెడంతా సాల్ట్. ఇదిగోండి, కొంచెం అయితే నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. ఇదైతే సైడ్కి పెట్టేసుకుందాం. చూడండి, ఉక్కిరి పిండి అయితే 2 స్పూన్స్ అయితే నేను తీసుకున్నాను. మీకు ఇంతకుముందు వీడియోలో అయితే చూపించానండి. నా ఛానల్లోకి వెళ్ళి ఉగ్గు పిండి ఎలా చేయాలో చూసుకుంటే ఆ వీడియో అయితే ఉంటుంది. 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఇందులోకి కాస్త వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఉండలు లేకుండా అయితే కలుపుకోనండి. ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి మొత్తం అంతా. చూడండి, ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. నేనైతే చూపిస్తున్నాను, ఈ విధంగా కలుపుకోండి. నేను ఇంతకుముందు వేసుకున్నవన్నీ వాటర్ అయితే పెట్టాను, బాయిల్ అవుతుంది. ఇలాంటప్పుడే ఈ ఉండలు లేకుండా కలుపుకున్న పిండిని అయితే వేసేసుకోండి. వేసిన వెంటనే కలపండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. చూడండి, ఉండలు లేకుండా మొత్తం అయితే కలుపుకోవాలండి. చూడండి, మొత్తం అయితే ఉగ్గు అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇలా అయితే సాఫ్ట్గా వచ్చింది కదా. ఇంకా చల్లారుతుండగా దగ్గరికి అయితే వచ్చేస్తుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.